ఎర్లీ 1990స్లో ఇండియా ఎల్పిజి రిఫార్మ్స్, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చింది. ఈ రిఫార్మ్స్ అనేవి ఇండియన్ ఎకానమీ యొక్క ట్రాజెక్టరీని ఒక్కసారిగా మార్చేశాయి. అయితే ఈ ఎల్పిజి రిఫార్మ్స్ అంటే ఏంటి, ఏం జరిగిందనే విషయాలు ఇవాళ మనం తెలుసుకుందాం. లిబరలైజేషన్, ఎల్ అంటే మనకి లిబరలైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఎకనామిక్ యాక్టివిటీస్ పైన గవర్నమెంట్ యొక్క కంట్రోల్స్, రెస్ట్రిక్షన్స్ తగ్గించడం. ఈ రిఫార్మ్స్ రావడానికి ముందు ఇండియాలో లైసెన్స్ రాజు ఉండేది. అంటే ఎవరైనా బిజినెస్ పెట్టాలంటే పర్మిషన్స్ అంత ఈజీగా వచ్చేవి కాదు. లైసెన్స్ తీసుకోవాల్సి వచ్చేది, అవి కూడా ఈజీగా ఇచ్చేవాళ్ళు కాదు. బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలన్నా కూడా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చేది. అలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ కూడా చాలా వరకు లిబరలైజ్ చేశారు లేదా తగ్గించారు యాజ్ పార్ట్ ఆఫ్ లిబరలైజేషన్ రిఫార్మ్స్. రెండోది ప్రైవేటైజేషన్. స్వతంత్రం వచ్చాక ఇండియన్ గవర్నమెంటే చాలా ఇండస్ట్రీస్ స్టార్ట్ చేసింది. వాటిని మనం పిఎస్యూస్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అని చెప్పి అంటాం. అయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పిఎస్యూస్ బాగా ఎక్కువైపోయి ఎఫిషియన్సీ లేకుండా చాలా వరకు పిఎస్యూస్ నష్టాల్లో కూడా వెళ్ళిపోయాయి. ఒక ఫిస్కల్ డిసిప్లిన్ లేకుండా ఎఫిషియన్సీ అనేది బాగా తగ్గిపోయింది. అందుకని గవర్నమెంట్ వీటిలో చాలా వరకు పిఎస్యూస్ని, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ని ప్రైవేటైజ్ చేయాలని డిసైడ్ అయింది. ప్రైవేటైజ్ చేయడం అంటే ఓనర్షిప్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయడం, అంటే గవర్నమెంట్ తన షేర్స్ని అమ్మేయడం అని అర్థం. సో గవర్నమెంట్ ఓనర్షిప్ లేదా షేర్స్ అనేవి 50% కంటే తగ్గిపోతే అప్పుడు ఆ ఆర్గనైజేషన్ ప్రైవేటైజ్ అయ్యింది అని అర్థం. సో గవర్నమెంట్ చాలా వరకు పిఎస్యూస్ని ప్రైవేటైజ్ చేయాలని కూడా నిర్ణయించుకుంది టు ఇంప్రూవ్ దేర్ ఎఫిషియన్సీ. మూడవది గ్లోబలైజేషన్. అంతకుముందు ఇండియన్ ఎకానమీ బయట వరల్డ్ ఎకానమీస్తో ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యేది కాదు. అంటే ఎవరైనా సరే ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే అంత ఈజీగా ఇన్వెస్ట్ చేయడానికి అనుమతులు వచ్చేవి కాదు. అలాగే ఇండియాకి ఎవరైనా ఎక్స్పోర్ట్ చేయాలన్నా మన టారిఫ్స్, సుంకాలు చాలా ఎక్కువగా ఉండేవి. సో గ్లోబలైజేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన తర్వాత ఏమైందంటే ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ పైన ఉన్న రెస్ట్రిక్షన్స్ తగ్గాయి. అలాగే వాటిపైన టారిఫ్లు, సుంకాలు అనేవి కూడా తగ్గించడం చేశారు. అలాగే బయట దేశాల వాళ్ళు ఎవరైనా ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే, అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లాంటి వాటిని కూడా ఎక్కువగా అలౌ చేయడం అనేది జరిగింది. సో దీనివల్ల ఇండియన్ ఎకానమీ హ్యాస్ చేంజ్డ్ ఫర్ ఎవర్. ఆ తర్వాత ఇండియన్ ఎకానమీ గ్రోత్ కూడా చాలా పెరిగింది.